ఆరాధనా ఇస్సాకు దేవుడ నీకే, ఆరాధనా యాకోబు దేవుడా నీకే, యాకోబు దేవుడా నీకే ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. తండ్రి కుమారుడా పరిశుద్ధాత్ముడా నీకే నారాధనా. తండ్రి కుమారుడా పరిశుద్ధాత్ముడా నీకే నారాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అబ్రహాము దేవుడ నీకే ఆరాధనా, ఇస్సాకు దేవుడ నీకే ఆరాధనా. లోకమంతా తిరిగి వచ్చినను నీలాంటి తల్లి లేదయ్యా, లోకమంతా తిరిగి వచ్చినను నీలాంటి తండ్రి లేడయ్యా. కరుణామయుడా ఓ ప్రేమామయుడా, కరుణామయుడా ఓ ప్రేమామయుడా, నే జీవించే కాలమంతా నీకే నారాధనా. నే జీవించే కాలమంతా నీకే నారాధనా. ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. లోకమంతా తిరిగి వచ్చినను నీలాంటి మిత్రుడు లేడయ్యా, లోకమంతా తిరిగి వచ్చినను నీలాంటి స్నేహం లేదయ్యా, లోకమంతా తిరిగి వచ్చినను నీలాంటి మిత్రుడు లేడయ్యా, లోకమంతా తిరిగి వచ్చినను నీలాంటి మిత్రుడు లేడయ్యా. కరుణామయుడా ఓ ప్రేమామయుడా, కరుణామయుడా ఓ ప్రేమామయుడా, నే జీవించే కాలమంతా నీకే నారాధనా. నే జీవించే
కాలమంతా నీకే నారాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, 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 ఆరాధన నీకే. యెహోవా రఫా, యెహోవా రఫా స్వస్థపరచావి వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా స్వస్థపరచావి వందనమయ్యా, స్వస్థపరచావి వందనమయ్యా, స్వస్థపరచావి వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావి వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావి వందనమయ్యా, నన్ను చూచావి వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదల్. ఆరాధనా 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 ఆరాధనా, ఆమేన్. ఆరాధనా 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 ప్రేమించేదల్. అధికముగా ఆరాధింతుల్, ఆసక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతుల్, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నా పూర్ణ బలముతో ప్రేమించేదల్. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ మన రెండు హస్తముల ఆకాశం వైపు చాపి కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించి ఆరాధించుకుందాము. ఆహాహా లేలుయా, ఆహాహా లుయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా. పరమా తండ్రి మీకే స్తోత్రము, పరమా తండ్రి మీకే స్తోత్రము, పరమా తండ్రి మీకే స్తోత్రము. ఆహాహా పరమా పుత్ర మీకే స్తోత్రము, పరమా పుత్ర మీకే స్తోత్రము, పరమా పుత్ర మీకే స్తోత్రము. ఆహాహా పరిశుద్ధాత్మ మీకే స్తోత్రము, పరిశుద్ధాత్మ మీకే స్తోత్రము,
పరిశుద్ధాత్మ మీకే స్తోత్రము. ఆహాహా ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ టు గాడ్, మైటీ లార్డ్. ఉరాబలాది అరబా షందరబ బలాది ఖరాస్య. గ్లోరీ, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు ఇంతవరకు పాటల ద్వారా, వర్షిప్ ద్వారా మహిమ పొంది ఉన్నారు. ధ్యాన వాక్యములో వర్తమానములో కూడా ప్రభు మనతో ఉండి మాటలాడునట్లు మన రెండు హస్తాలెత్తి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా 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 హల్లెలూయా. మాత్రమే కాదు, ఈ కూడికంతటికి ప్రభు అధ్యక్షులుగా ఉండి ప్రభువారు తన ఆత్మధైర్యములో జరిగించినట్లు ప్రతి వారికి ఆయన మాటలు వినగలిగిన చెవులు గ్రహించుకునే మనస్సును ప్రభును గ్రహించినట్లు, రోగులైన వారు స్వస్థపరచబడినట్లు, కృంగిన వారు లేవనెత్తబడినట్లు, ఈ లైవ్ ఆరాధనలో ఎంతమంది పాలు పంపులు పొంది ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారో అట్టి కుటుంబాలను, అట్టి బిడ్డలను ప్రభు ప్రత్యేకముగా సంధించి దర్శించి తెరువబడిన హృదయాలను, తెరువబడిన మనస్సులనిచ్చి ఆశీర్వదించి ఆత్మలో గొప్ప ఉజ్జీవాన్ని ప్రభు ప్రతి వారికి అనుగ్రహించినట్లు, ఒక్కొక్కరిని ఆయన అభిషేకముతో నింపి బలపరచునట్లు మరొకసారి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా ప్రభువా అయా మీకు స్తోత్రములు. పాటలలో, వర్షిప్లో మీరు ఉన్నారు. ధ్యానవాక్యము ద్వారా మీరు మాట్లాడండి. అంతేకాదు ప్రభువా మీకు స్తోత్రములు. వర్తమానము ద్వారా కూడా మీరు మాట్లాడి దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతివారు ప్రాణాత్మలు నాయనా మీరు ఉజ్జీవింప చేయండి. ప్రతివారి హృదయాలను తెప్పరిల్ల చేయండి. మా ప్రభువా నీ మందిరమునకు రాలేని పరిస్థితుల్లో, అందరూ సహవాసముగా కూడుకోలేని పరిస్థితుల్లో, లాక్డౌన్ సందర్భముగా ఎక్కడ వారు అక్కడ ఉండి మా ప్రభు లైవ్ ఆరాధనలో మా ప్రభు పాల్గొంటూ ఉండగా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించాలి, ప్రతి వ్యక్తిని మీరు దర్శించాలి, ప్రతి బిడ్డను మా ప్రభువా మీ అభిషేకముతో నింపాలి. ప్రభువా మీకు స్తోత్రములు. అయా ప్రతి వారిని మీరు చేయి విడిచిపెట్టవద్దు ప్రభువా. ప్రతి ఒక్కరిని మా ప్రభు మీరు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు అబ్రహామును జ్ఞాపకము చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు దీనదశలో ఉన్నప్పుడు మీరు జ్ఞాపకము చేసుకున్నారు. అంతేకాదు ప్రభువా మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన దినమందు ప్రతి బిడను సంధించండి, ప్రతి బిడతో మాట్లాడండి. లేఖనముల ద్వారా, మీ వాక్కుల ద్వారా ఉజ్జీవింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ శక్తి చేత అభిషేకముతో నింపబడినట్లు సహాయము చేయండి ప్రభువా మీకు వందనాలు. ఈ కూడికంతా మీరే మీ ఆత్మధైర్యములో జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ అలాగే నిలువబడి ఉందాము. ధ్యాన వాక్యాన్ని మనము చదువుకుందాము. కీర్తనల గ్రంథము 1 పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కీర్తనల గ్రంథము 40వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకొని ధ్యానం చేసుకుందాం.
అందరూ నాతో కూడా ఏకీభవించి పలకాలని మనవి చేస్తున్నాం. 40వ కీర్తన నేను చదువుతుండగా అందరూ నాతో కూడా ఏకీభవించి పలకండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలుడనైనను పాప పరిహారార్థ బలుడనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసేయున్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్ళింపబడి సిగ్గునందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమందుదురుగాక. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక.
నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. లేఖనమును బట్టి స్తోత్రములు చెల్లించుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర. అందరూ కూర్చుందాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో ఆయా స్థలాలలో, ఆయా గ్రామాలలో, ఆయా గృహాలలో కూడి మాతో కలిసి పాటలలో, వర్షిప్పులో, ధ్యానవాక్యములో, అలాగే వర్తమానము కూడా చదువుతూ వింటూ ప్రభుని మాతో కలిసి ఆరాధిస్తున్నటువంటి సంఘ బిడ్డలకు, మా ప్రియులైన వారందరికీ, సహోదర సహోదరీలకు, అలాగే ఆయా స్థలాలలో ఉండి వర్తమానము ఆరాధనను వీక్షిస్తున్నటువంటి దైవ సేవకులు, ఆయా సంఘ బిడ్డలకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, బండ మీద సర్పము జాడ అనే మాటను ఈ సమయంలో మనము ధ్యానము చేయుదము. బండ మీద సర్పము జాడ. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. చాలు. లేఖనమును బట్టి చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈ లేఖన భాగమును దీవించి ఆశీర్వదించండి. మీ మాటలు వినగలిగిన చెవులు, గ్రహించుకునే మనస్సు మాకందరికీ ప్రసాదించండి. నా నోటిని, నాలుకను, పెదవులను మీరు ముట్టండి. జీవప్రదమైన మీ మాటలు ప్రతివారు విని తిని గ్రహించి వారి వారి హృదయాలలో ఫలింపునను గ్రహించండి. యేసు నామములో వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రాముఖ్యమైనటువంటి 4 జాడలు సామెతల గ్రంథం 30వ అధ్యాయము 18, 19 వచనాలలో వ్రాయబడి ఉన్నవి. ఈ మాటలు ఆగూరు అనేటువంటి వ్యక్తి పలికిన మాటలు. ఆగూరు అనగా అంత వివరముగా, ఆగూరు అని అనగా ఎవరో బైబిల్ గ్రంథములో వివరముగా వ్రాయబడలేదు. అయితే ఆగూరు అనేటువంటి మాటకు కూర్పరి అనేటువంటి అర్థం వస్తూ ఉన్నది. ప్రియులారా, చదువుబడినటువంటి లేఖనములో బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. 18వ వచనములో అంతరిక్షమున పక్షిరాజు జాడ.
ప్రియులారా, అంతరిక్షములో పక్షిరాజు ప్రయాణము చేస్తూ ఉంటే దాని జాడ అర్థము కాదు. తరువాత నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు అంటూ ఉన్నాడు. భక్తునికి గ్రహించలేనటువంటివి 4 కలవు అంటున్నాడు. వాటిలో అంతరిక్షమున పక్షిరాజు జాడ. అంతరిక్షములో పక్షిరాజు ప్రయాణం చేస్తుంటే జాడ పడదు. తరువాత బండ మీద సర్పము జాడ. బండ మీద సర్పము ప్రయాణము చేస్తే సర్పము వెళితే దాని జాడ అర్థం కాదు, పడదు. నడి సముద్రములో వాడ ప్రయాణము చేస్తే దాని జాడ పడదు. కన్యకతో పురుషుని జాడ, ఇది కూడా అర్థము కాదు. కనుక నేను గ్రహింపలేనివి 4 కలవు అంటున్నాడు. అయితే మొదటి జాడ అనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ ఎన్నో సమయాల్లో, ఎన్నో సందర్భాల్లో ఈ మొదటి జాడను మనము నేర్చుకున్నాం. అయితే ఈ సమయంలో రెండవ జాడ అనగా బండ మీద సర్పము జాడను గూర్చి దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేసుకోబోతూ ఉన్నాం. ప్రియులారా, బండ అనగా 2 భావాలు, 2 అర్థాలు మనకు కనబడుచు ఉన్నవి. బండ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. చాలు. నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనం, 17వ అధ్యాయము 6వ వచనం, నీవు అక్కడ హోరేబులోని బండ మీద నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా. చాలు. గమనించారా దేవుని బిడలారా? వెంబడించిన బండ, కొట్టబడిన బండ అనగా నీళ్లు ప్రవహించిన బండ. ఈ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నదని మీకు జ్ఞాపకము చేయొచ్చు ఉన్నాను. అయితే బండ అనగా రెండవ అర్థము కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. గమనించాలి ప్రతివారు. బైబిల్ దగ్గర పెట్టుకొని నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా చూడాలి, చదవాలి, వినాలని ప్రేమతో మనం చేస్తున్నాం. బండ అనగా రెండవ అర్థము సంఘమునకు కూడా సాదృశ్యముగా కనబడుచు ఉన్నది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు
దాని ఎదుట నిలువ నేరవు అని చాలు. ప్రియులారా గమనించండి, ప్రభువైన యేసు క్రీస్తుల వారు పరిశుద్ధుడైన అపోస్తులుడైన పేతురు గారిని గుర్చి పలుకుచున్న మాటలు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురును గూర్చి పలుకుచున్న మాట, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నీవు పేతురువు. పేతురు అనేటువంటి మాటకు రాయి లేక బండ అని అర్థము. అనగా బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ, ఇక్కడ వ్రాయబడిన బండ పేతురు అనేటువంటి మాటకు అర్థము కనబడుచు ఉన్నది. అంతేకాదు, సంఘమును బండకు పోల్చుచు ఉన్నాడు. బండ మీద నా సంఘమును కట్టుదును అనగా, పేతురు నీలో నా సంఘమును కట్టుదునని దేవుడు పలుకుచున్న మాట. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో భక్తుడైన పేతురు గారు పలుకుచున్న మాటలేమిటి? ఒకసారి చదువుదాం. 2:5. మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. చాలు. సజీవమైన రాళ్ల వలె నుండి. పరిశుద్ధులైన వారు సజీవమైన రాళ్ళు, రక్షించబడిన ప్రజలు సజీవమైన రాళ్ళు, యేసు రక్తములో కడగబడి సంఘముగా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా అనగా సంఘముగా కట్టబడుచు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించాలి నా ప్రియమైన దేవుని బిడలారా, సంఘము బండ అనగా సంఘమును చూపిస్తూ ఉన్నది అని మీకు 2వ అర్థమని మీకు జ్ఞాపకము చేస్తున్నాను. బండ అనగా ఒక అర్థము ప్రభువైన యేసుక్రీస్తు వారు, బండ అనగా 2వ అర్థము పరిశుద్ధులు, దేవుని ప్రజలు, వారు దేవుని సంఘమై ఉన్నారు. ఆ సంఘమును ప్రియులారా దేవుడు తన అపోస్తులుడైనటువంటి పేతురు గారి ద్వారా నిర్మించుచున్నాడని, నేను కట్టుదును ఈ బండ మీద సంఘమునని ప్రభు పలుకుచున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. బండ అనగా సంఘము, దేవుని ప్రజలు. గమనించాలి. అయితే బండ మీద సర్పము జాడా. దేవుని బిడలారా, బండ మీద సర్పము జాడా అనగా, ఇప్పుడు సర్పమును గూర్చి కొన్ని మాటలు మీకు తెలియపరచాలని నేను తలస్తూ ఉన్నాను. సర్పము అనగా సాతానుడు. సాతానుడు శపించబడక మునుపు అతనికి కాళ్ళు ఉన్నవి. శపించబడిన తరువాత, సర్పముతో దేవుడు శపించిన తరువాత అంటున్నాడు, శపిస్తున్న సందర్భములో, నీవు పొట్టతో ప్రాకుచు మన్ను తిందువు అని దేవుడు శపించాడు. సర్పము సాతానుడు, సాతానుడు సర్పము. అయితే సర్పములో ప్రాముఖ్యమైనటువంటి 5 సర్పములో ఉన్నటువంటి 5 గుణములు కనబడుచున్నవి. సర్పములో ఉన్నటువంటి 5 గుణలక్షణాలు మనకు కనబడుచున్నవి. ఇప్పుడు 5 గుణలక్షణాలు మీకు చూపించాలని నేను తలస్తూ ఉన్నాను. ఈ 5 గుణలక్షణములు, సర్పములో ఉన్నటువంటి 5 గుణలక్షణములు ఏ విశ్వాసిలో, రక్షించబడిన ఏ కుటుంబంలో, రక్షించబడి ప్రభువును ఆరాధిస్తున్నటువంటి ఏ సంఘమైనా, ఏ విశ్వాసి అయినా, రక్షించబడిన ఏ కుటుంబంలోనైనా ఈ 5 సర్పము లక్షణాలు ఉన్నట్లయితే
ఆ కుటుంబములో కావచ్చు, ఆ విశ్వాసిలో కావచ్చు, ఆ సంఘములో కావచ్చు, వారిలో సర్పము, బండ మీద సర్పము జాడ ఉన్నది. లేక సర్పము ఆ సంఘములో, ఆ విశ్వాసిలో, లేకపోతే ఆ దేవుని ప్రజలలో సర్పము జాడ ఉన్నదని, సర్పము ప్రయాణము చేస్తున్నదని, దాని లక్షణాలను బట్టి ఆ బండ మీద సర్పము జాడ ఉంటున్నది అని చెప్పి మనము గ్రహించుకొని జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో సర్పము యొక్క లక్షణాలు ఏ రక్షించబడిన కుటుంబంలో ఉంటావో, ఏ రక్షించబడినటువంటి విశ్వాసిలో ఉంటావో, ఏ రక్షించబడి దేవుని ఆరాధిస్తున్న ఏ సంఘములో ఉంటావో, ఆ సంఘములో లేక ఆ దేవుని ప్రజలలో, ఆ కుటుంబాలలో, ఆ పరిశుద్ధులలో బండ మీద సర్పము జాడ ఉంటున్నది అని మనము గ్రహించి తెలుసుకొని దేవుని సన్నిధానములో మెళుకువతో మన ఆత్మీయతను కొనసాగించుకొనవలసిన వారమై ఉన్నామని మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ఇప్పుడు సర్పములో ఉన్నటువంటి 5 లక్షణాలు మీకు చూపిస్తాను. 1, సర్పము యుక్తి కలిగినటువంటిది. సర్పము యుక్తి కలిగినటువంటిది. సర్పములో ఉన్న మొదటి లక్షణము యుక్తి కలిగినటువంటిది. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. చాలు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదయ్యుండెను. యుక్తిగలదయ్యుండెను. సర్పములో ఉన్న మొదటి లక్షణం యుక్తి కలిగినటువంటి లక్షణం. ఆ యుక్తి చేత, కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తున్న 2వ లేఖలో ఉచ్చరిస్తూ ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2, 3 వచనాలు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2, 3 వచనాలు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు భయపడుచున్నాడు అపోస్తలుడు? ఎందుకు భయపడుచు ఉన్నాడు భక్తుడు? సర్పము ఆది నుండి యుక్తి కలిగినటువంటిది అంటున్నాడు. అందుకని అంటున్నాడు, కొరింథీ సంఘముతో మాట్లాడుచున్నాడు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. కొరింథీ సంఘమా, ఏమిటి నాకున్న ఆసక్తి అంటే, ఎందుకనగా పవిత్రురాలైనటువంటి కన్యకనుగా, సంఘము పవిత్రురాలైనటువంటి కన్యకకు పోల్చబడుచు ఉన్నది. ప్రియులారా, ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేశాను. 2 పురుషులు ఉన్నారు. ఒక పురుషుడు యేసుక్రీస్తుల వారు, 2వ పురుషుడు సాతానుడు. అయితే 2 కన్యకలు ఉన్నారు. ఒక కన్యక సంఘము, మరొక కన్యక ప్రియులారా విడువబడడానికి సిద్ధముగా ఉన్న సంఘము. అలాగే 2 స్త్రీలు ఉన్నారు. సంఘమనే స్త్రీ ఉన్నది, లోకమనేటువంటి స్త్రీ ఉన్నది.
అందుకని భక్తుడు అంటున్నాడు కదా, ఏమంటూ ఉన్నాడు? పవిత్రురాలైనటువంటి కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని. మనకు ఒకే పురుషుడు ఉన్నాడు, మన ప్రభువారు. అయితే పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి మాట ఏదనగా, పౌలు భక్తుడు పలుకుచున్న మాట, ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్ములను సమర్పించాను. అయితే ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు? సంఘమును ఏం చేస్తున్నాడని భక్తుడు భయపడుచున్నాడు అని పరిశీలన చేస్తే, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపుతాడేమోనని క్రీస్తు ఎడలనున్న స్వచ్ఛత నుండి, పరిశుద్ధత నుండి, సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను మీరు తొలగిపోయేటట్లు చేస్తాడేమోనని తన కుయుక్తి చేత క్రీస్తుకు దూరమయ్యేటట్లు చేస్తాడేమో, క్రీస్తుని విడిచిపోయేటట్లు చేస్తాడేమో, భ్రష్టత్వంలోనికి నడిపిస్తాడేమో, భ్రష్ట సంఘముగా మారుస్తాడేమో అని వాడి యొక్క మరి ప్రయాణము లేక వాడి జాడ సంఘమనే కన్యకలో కనబడుతుందేమో. వాడు మోసం చేస్తాడేమో, యుక్తితో కుయుక్తితో వాడి జాడను ఉపయోగించి వాడు ప్రయాణము చేసి భ్రష్టత్వములోనికి, పాపములోనికి, నీచమైన కార్యములలోనికి ప్రియులారా చెడ్డవారిగా మార్చి, అపవిత్రులుగా మార్చి, ప్రియులారా అపరిశుద్ధులుగా మార్చి, ఎత్తబడేటువంటి వారుగా ఉండకుండా, సరళత లేకుండా, స్వచ్ఛత లేకుండా, పరిశుద్ధత లేకుండా వాడు తన కుయుక్తి చేత వాడు ఏదో ఒక విధముగా బండనే పరిశుద్ధులలో, బండనే సంఘములో, బండనే విశ్వాసులలో, బండనే సేవకులలో, బండనేటువంటి దేవుని సంఘములో వాడు జాడను చూపించి, అనగా వాడు ఏదో ఒక విధంగా ప్రయాణము చేసి కలతపరిచి వారి పరిశుద్ధతను, వారి సరళతను, స్వచ్ఛతను పాడు చేస్తాడేమోనని నేను భయపడుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడలారా, సర్పము యుక్తి కలిగినటువంటి వాడు, జాగ్రత్త. బండైన పరిశుద్ధులారా, బండైనటువంటి నీతిమంతులారా, బండగా పిలువబడుచున్నటువంటి సంఘముగా, బండ మీద కట్టబడుచున్న సంఘముగా ఉన్న దేవుని ప్రజలారా, వాడు యుక్తి కలిగిన వాడు, జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలోనైనా, విశ్వాసులలోనైనా, వారి కుటుంబాలలోనైనా, వారి పిల్లలలోనైనా, సంఘములోనైనా బండ మీద సర్పము జాడగా వాడు తన జాడను మరి ఏదో ఒక విధముగా వాడు చూపించి వాడు భ్రష్టత్వములోనికి నడిపిస్తాడేమో. మనము జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. సర్పములో ఉన్నటువంటి రెండవ లక్షణము వేషధారణ. 2 కొరింథీ పత్రిక 11:14. 2 కొరింథీ పత్రిక 11:14. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. చాలు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచు ఉన్నాడు. వెలుగుదూత, దూత వేరు, వెలుగుదూత వేరు. అంటే సాతానుడు దూత వలె తన వేషాన్ని మార్చుకొని దేవుని ప్రజలను మోసం చేస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రజలను పెడదారి పట్టిస్తూ ఉంటున్నాడు. దూతలో ఏ దూత వేషము ధరించుకుంటున్నాడు అంటే వెలుగు దూత. దేవుని దూత వేరు, వెలుగు దూత వేరు.
ఈ వెలుగుదూత సాతాను సంబంధి. అంటే వేషము మార్చుకున్నాడు సర్పము లేక సాతానుడు. అంటే వాడు వేషధారి. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, రక్షణ అయితే పొందుతారు, బాప్తిస్మమైతే పొందుతారు, మారు మనసు అయితే పొందినట్లుగా నటిస్తారు. కానీ మారు మనసుకు తగిన ఫలం ఉండదు, మాయ మనస్సు. రక్షణ అయితే పొందిన వారుగా ఉంటారు, కానీ రక్షణ పొందిన వారికి తగినట్లుగా ఉండరు. మార్పు చెందామని చెప్పుకుంటారు, కానీ మార్పు చెందినటువంటి క్రియలు, మార్పు చెందిన ప్రవర్తన కనబడదు. అంటే దాని అర్థం ఏమిటంటే బండ మీద సర్పము ప్రయాణము చేస్తున్నది. రక్షణ పొందిన వారిలో కూడా బండ మీద సర్పము జాడగా వాడు ప్రయాణము చేస్తూ వేషధారణలోనికి నడిపిస్తూ ఉంటున్నాడు. వాడు ఆ సతానులో సర్పములో ఉన్న రెండవ లక్షణము, వాడు వేషధారి. అంటే వాడు వేషధారణ కలిగి ఉంటూ ఉన్నాడు. దేవుడు కాదు కానీ దేవుని లాగా వాడు భ్రమపరుస్తూ ఉంటాడు. భ్రమపరుచు ఆత్మ. అలాగే దేవదూత కాకపోయినా వెలుగుదూత వలె వాడు మార్చుకొని, వేషము మార్చుకొని ప్రజలను మోసం చేస్తూ, దేవుని ప్రజలను, విశ్వాసులను, సంఘమును మోసం చేస్తూ ప్రియులారా అనేక భ్రమలలోనికి నెట్టివేస్తూ ఉన్నాడు. ఇది కూడా బండ మీద సర్పము జాడ. గ్రహించాలి నా ప్రియమైన దేవుని బిడలారా. చాలామంది సేవకులు కాకపోయిన సేవకుల వలె, విశ్వాసులు కాకపోయిన విశ్వాసుల వలె బైబిల్ గ్రంథములో లేని వాటిని జరిగిస్తూ ఉన్నారు, ఉన్నవి తీసివేస్తూ ఉన్నారు, వాక్యానికి వ్యతిరేకమైన వాటిని జరిగిస్తూ ఉన్నారు. అంటే వేషము వేసుకుంటున్నారు. దేవుని వేషము, దేవదూతల వేషము, ఇది సాతాను యొక్క లక్షణము. సాతాను యొక్క జాడ, సర్పము యొక్క జాడ బండలో ప్రయాణము చేస్తూ బండైన సంఘమును పాడు చేస్తూ ఉన్నాడు. సాతానులో ఉన్న రెండవ లక్షణము, వాడు వేషధారి. సర్పములో ఉన్న రెండవ లక్షణము, వాడు వేషధారణ కలిగిన వాడుగా కనబడుచు ఉన్నాడు. ఆది కాండము 3వ అధ్యాయము, ఆది కాండం 3:15. మరియు నీకును స్త్రీకిని. చాలు. దేవుడైన యెహోవా ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు తినవద్దని చెప్పిన పండు తిన్న సందర్భంలో గమనించండి ప్రియులారా, సర్పమును శపిస్తున్నటువంటి విధానం మనము చూస్తున్నాం. 15వ వచనములో సర్పముతో మాట్లాడుచున్నాడు. ఏమని? మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగ చేసేదను. నీకును స్త్రీకిని, నీ సంతానమునకు, స్త్రీ సంతానము. నీకును అంటే సర్పముతో పలుకుచున్న మాటలు. స్త్రీకిని అంటే ఆ స్త్రీ కన్య మరియా. యేసుక్రీస్తు వారు గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము చదవద్దు. అక్కడ వ్రాయబడినది, ఆ కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి. అంటే పురుషునితో సంబంధము లేకుండా సుప్రభుల వారు ప్రియులారా స్త్రీ సంతానముగా కనబడుచు ఉన్నారు. అందుకని ప్రభువారు అంటున్నాడు, మరియు నీకును స్త్రీకిని అంటూ ఉన్నాడు. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు అంటున్నాడు. స్త్రీ సంతానమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన తనలో నిర్మించుకున్నాడు, బండైన తనలో నిర్మించుకున్నాడు సంఘమును. ఆయన సంతానము, స్త్రీ సంతానము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సంతానమే ప్రియులారా ఆయన ప్రజలుగా ఉన్నారు. శిలువ రక్తము చేత, శిలువ శ్రమల చేత, శిలువ మరణము చేత ఆయన కని ఉన్నాడు సంఘమును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే
ఇప్పుడు సాతానుడు ప్రియులారా వైరము పెట్టుకోవడానికి ప్రయాణం చేస్తున్నాడు. తన జాడను కనబడకుండా, అందుకనంటాడు ఆ గురు, నేను గ్రహింపలేనివి అంటున్నాడు. బండ మీద సర్పము జాడ గ్రహించలేకపోతున్నాను అంటే ఎవరికి అర్థము కాని రీతిలో, ఎవరు గ్రహించలేని రీతిలో, ఎవరు గుర్తెరగలేని రీతిలో, ఎవరు తెలుసుకోలేని రీతిలో భర్తలో ప్రయాణము చేసేది భార్యకు అర్థము కావడం లేదు. భార్య అయిన విశ్వాసిలో ప్రయాణము చేసేది తన సర్పము జాడ భర్తకు అర్థము కావడం లేదు. తల్లిదండ్రుల్లో వాని జాడ ఉంటున్నది కానీ పిల్లలకు అర్థము కావడం లేదు. సంఘములో ఉంటున్నది ప్రియులారా, ఒకరికొకరికి ప్రియులారా సాతాను సర్పము జాడ అర్థము కావడం లేదు. అది గ్రహింపు లేనటువంటి జాడ. అవును, దాని అద్దులు పడవు, ఏమాత్రము కూడా దాని సింబల్స్ ఏది కూడా అది పోయినట్లుగా పయనించినట్లు మనకు అర్థము కాదు. అందుకనే నేను గ్రహింపలేకుండా ఉన్నాను, బండ మీద సర్పము జాడ అంటూ ఉన్నాడు. కానీ దేవుని ప్రజలైనటువంటి వారు గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మ ద్వారా గ్రహించాలి, వివేచన వరమును బట్టి గ్రహించాలి, ప్రార్థన ద్వారా గ్రహించాలి. సర్పము యొక్క లక్షణాలలో మూడవది మనము నేర్చుకోబోతున్నాం. మూడవదిగా చూస్తే శపించేటువంటి లక్షణం. సాతానుడు సర్పములో ఉన్న మూడవ లక్షణము శపించేటువంటి అనుభవం లేక శపించుట. 140వ కీర్తన 3వ వచనం. 140వ కీర్తన 3వ వచనం. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. చాలు, పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఎవరి వారు? ప్రియులారా, ఈ భాగంలో దుష్టులైన వారిని గూర్చి మాట్లాడుచున్నాడు. 3వ పాయింట్లో మరి ఒక వాక్యము, రోమాపత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. రోమాపత్రిక 3:13-14 వచనాలు. వారి గొంతుక తెరచిన సమాధి, వారు నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు. చాలు, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. ఎవరు వారు? సర్పము యొక్క లక్షణములు కలిగిన వారు, సర్ప సంతానముగా ఉన్నటువంటి వారు. ప్రియులారా, వారిని గూర్చి సర్పము యొక్క లక్షణాలు ఎలా ఉన్నవో, సర్పము యొక్క శపించేటువంటి అనుభవము, విషము చిమ్మేటువంటి అనుభవము వారిని గూర్చి అంటూ ఉన్నాడు. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. ఇది సర్పము జాడ. పరిశుద్ధులు ఒకరినొకరు శపిస్తున్నారనుకోండి, ఆ బండ మీద సర్పము జాడ. నీతిమంతులు మరొకరిని శపించుచున్నారనుకోండి, బండ మీద సర్పము జాడ. ఈ శపించేటువంటి అనుభవము లక్షణము, పగబట్టేటువంటి లక్షణము సర్పము యొక్క లక్షణము. కనుక ఆ లక్షణాలు దేవుని ప్రజలలో ఉంటున్నవేమో. ఒకవేళ అవి ఉంటే అవి బండ మీద సర్పము జాడ ఉన్నట్లు, సర్పము వారిలో ప్రయాణము చేస్తున్నట్లు, వారిలో సర్పము లక్షణాలను బట్టి, వారిలో సర్పము యొక్క యుక్తి, కుయుక్తి, శపించుట, వేషధారణ, ప్రియులార పగ ఇవన్నీ కూడా ఉంటుంటే అది బండ మీద సర్పము జాడ. నీవు గ్రహించలేకపోతున్నావు, నీవు తెలుసుకోలేకపోతున్నావు సోదరి సోదరుడా, దేవుని బిడలారా. అయితే అది బండ మీద సర్పము జాడ అంటే ప్రయాణము చేస్తున్నాడు నీలో, కానీ నీకు అర్థం కావడం లేదు. సర్పములో ఉన్నటువంటి 4వ లక్షణం అబద్ధము. సర్పములో ఉన్న 4వ
కీర్తనలు 5:9, యోహాను సువార్త 8:44. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన చాలు. వారి నోట యథార్థత లేదు అంటే ప్రియులారా, వారిని అనగా ఎవరు వారు? భక్తిహీనులను గూర్చి దేవుడు పలుకుచున్నటువంటి మాటలు మనకు కనబడుచున్నవి. ప్రియులారా, డాంభికులు ఎలా ఉంటారో, భక్తిహీనులు ఎలా ఉంటారో దేవుడు పలుకుచు ఉన్నాడు. అందుకని అంటున్నాడుగా 9వ వచనములో, వారి నోట యథార్థత లేదంటే మరి ఏమున్నది? యథార్థత పలుకని వారు ఏం పలుకుతున్నట్లు? అబద్ధము పలుకుచున్నారు, అబద్ధములు పలుకుచున్నారు. సాతానుడు బండైన దేవుని ప్రజలలో ప్రయాణము చేస్తూ, అనగా సర్పము యొక్క జాడగా వాని జాడను ఉపయోగిస్తూ ప్రయాణము చేస్తూ అబద్ధమును పలికిస్తూ ఉన్నాడు దేవుని ప్రజలలో నుండి. ఎవరైనా దేవుని ప్రజలు పుట్టలుగా పుంతాలుగా అబద్ధములాడుచున్నారంటే అది బండ మీద సర్పము జాడ కాదా? యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చ గోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యములో నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధములాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే అబద్ధమాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునయ్యున్నాడు. అంటే అబద్ధికునికి జనకుడునయ్యున్నాడు. ప్రియులారా, గమనించండి, సర్పము సాతానుడు అబద్ధికుడు అని యోహాను సువార్త 8:44లో ప్రియులారా స్వయముగా ప్రభువే పలుకుచు ఉన్నాడు. దేవుని బిడలారా, అబద్ధికులందరూను అని వ్రాయబడినది. అగ్నిగుండానికి వెళ్ళేటువంటి వారిలో ప్రకటన గ్రంథం 21:8 అబద్ధికులు కూడా అగ్నిగుండములో వేయబడుదురని చెప్పి మనము చూస్తూ ఉన్నాము. 21 ప్రకటన గ్రంథం 8 అవంతా చదవద్దు, కానీ చివరి మాట, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. కారణం ఏమిటి? అబద్ధికులు సాతాను సంబంధులు, అపవాది పిల్లలు, సర్ప సంతానము. అంటే అబద్ధము ద్వారా వారిలో ప్రయాణము చేస్తున్నాడు. వాడి జాడను ప్రియులారా అర్థము కాకుండా వారిలో యుక్తితో కుయుక్తితో కనుపరుచుచు అబద్ధములాడు వారిగా మార్చి దేవుని రాజ్యమునకు దూరం చేస్తున్నాడు, దైవాశీర్వాదాలకు దూరం చేస్తున్నాడు, నీతి నుండి పరిశుద్ధత నుండి చెరిపివేస్తూ ఉన్నాడు. కనుక అబద్ధము వాని లక్షణముగా మనము చూస్తూ ఉన్నాము. అబద్ధికులుగా ప్రియులారా వాని లక్షణాలు కలిగి మనం ఉండకూడదు, అబద్ధికులుగా ఉండకూడదు. వాని జాడను మనము జాగ్రత్తగా గమనించవలసిన అవసరత ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3-4 వచనాలు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3-4 వచనాలు. అప్పుడు పేతురు అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, ఉండలేదా? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. ఏమైందప్పుడు? అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా. చాలు ప్రియులారా, ఆదిమ
సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, దేవుని పిల్లలు, వారు బండగా కట్టబడి ఉన్నారు, సంఘముగా నిర్మితమై ఉన్నారు, దేవునికి ఇష్టలుగా ఉన్నారు. తమ స్థిరాస్తులను అమ్మి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టుచూ వచ్చారు. అందులో భాగముగా అననీయ సఫీరాలు కూడా ఆదిమ సంఘ విశ్వాసులుగా ఉండి ఉండవచ్చును. వారు కూడా తమ భూమిని అమ్మేటప్పుడు అమ్మారు, కానీ అమ్మిన తర్వాత కొంత దాచుకున్నారు. ముందేమని తీర్మానము, ముందేమని ప్రమాణము, ఒడంబడిక చేసుకున్నారు అంటే సమస్తం అమ్మినదంతా అపోస్తలుల పాదముల దగ్గర పెడదాం, వారికి కానుక ఇద్దామనుకున్నారు. అమ్మిన తర్వాత కొంత దాచుకున్నారు. ఇంతేనా అంటే అప్పుడు అంటున్నారు ఇద్దరు, ఇంతేనయ్యా, ఇంతకే అమ్మాము. ఎందుకు నీవు అబద్ధం ఆడుచున్నావు? మనుషులతో కాదు, నీవు దేవునితో అబద్ధం ఆడుచు ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో అబద్ధము సాతాను లక్షణము, అబద్ధము ప్రియులారా సర్పము యొక్క లక్షణము. అబద్ధమాడుచున్నటువంటి వారిలో సర్పము జాడ ఉంటున్నది, సర్పము ప్రయాణము చేస్తున్నది. వారికి అర్థము కాకుండా వాడు ప్రియులారా తన క్రియలను, తన తంత్రములను, ప్రియులారా వాని లక్షణములను ఉపయోగించి వాడు తన జాడగా వానిలో పనిచేస్తూ ఉంటున్నాడు. అయితే వారు తన యొక్క ప్రియులార లక్షణములలో, తన యొక్క విధానములో పడిపోయి వారు దేవునికి దూరమైపోతున్నారు అబద్ధముల ద్వారా. ఇది బండ మీద సర్పము జాడ. సర్పములో లేక సాతానులో ఉన్నటువంటి 5వ లక్షణము తంత్రము గలవాడు. తంత్రము గలవాడు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. 2 కొరింథీ పత్రిక 2:11. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. చాలు. సాతాను తంత్రములు, వాడు తంత్రగొట్టి, వాడు మోసగాడు, వాడు శపిస్తాడు, వాడు అబద్ధీకుడు, అబద్ధమునకు జనకుడు. అంతేకాదు వాడు వేషధారి. అందుకని అంటున్నాడు అని 5వ లక్షణమును గుర్చపోస్తున్న పౌలు వ్రాస్తున్నాడు కొరింథీలకు సంఘానికి వ్రాస్తున్నటువంటి 2వ లేఖలు అంటున్నాడు కదా. ఏమని అంటే సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అంటే ఎరిగిన వారమే అని దాని అర్థం. ఆగూరేమంటున్నాడు, నేను గ్రహింపలేనివి 4 కలవు, వాటిలో 2వది బండ మీద సర్పము జాడ. నేను గ్రహించలేకపోతున్నాను, నేను గుర్తెరగలేకపోతున్నాను, నా ఆలోచనకు నా జ్ఞానమునకు అందడము లేదు. వాని జాడ బండ మీద, వాని అద్దులు లేవు, వాని జాడ లేదు అని చెప్పి ఆయన పలుకుచున్నాడు. కానీ పౌలు భక్తుడేమంటున్నాడు, మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాము. అంటే దాని అర్థం ఏమిటి? ఎరిగిన వారమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడలారా, సంఘముగా ఉన్న మనం, బండగా ఉన్న మనం క్రీస్తులో సజీవమైన రాళ్ల వలె ప్రియులారా సంఘముగా, మందిరముగా క్రీస్తులో అమర్చబడుచున్న మనం, కట్టబడుచున్నటువంటి మనము అపవాది తంత్రములను ఎరిగిన వారముగా ఉండాలి. ప్రియులారా వాని మోసము ఎరిగిన వారుగా ఉండాలి. అంతేకాదు వాని వేషధారణ, వాని కుయుక్తి, వాని వేషధారణ, వాడు శపిస్తున్న విధానము, వాని అబద్ధమాడిస్తున్న విధానము, వాడు అబద్ధీకుడని, వాడు తంత్రగొట్టి అని ఎరిగి వాటిని మనము ఆత్మ ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, యేసు రక్తము ద్వారా, ఆత్మ వరమైనటువంటి 9 వరములలో ఒకటైన వివేచన వరము ద్వారా మనము తిప్పికొట్టవలసిన వారముగా ఉన్నామని మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
గమనించండి నా ప్రియమైన దేవుని బిడలారా, చాలామంది పలుకుచున్న మాట ఏమిటంటే, అపవాది మోసగించాడండి, నాకు అర్థము కాలేదు. అపవాది లోకములో పడద్రోశాడండి, నాకు అర్థం కాలేదు. శోధనలు కలిగించాడండి, నాకు అర్థం కాలేదు. దేవుని సంఘము నుండి దూరం చేశాడండి, నాకు అర్థం కాలేదు. వ్యభిచారములో పడిపోయావేంటి, దొంగిలిస్తున్నావేంటి, మరలా త్రాగుచున్నావేమిటి, మరలా భ్రష్టుడవైపోయావేమిటి, దేవునికి సంఘానికి దూరమైపోయావు, సంఘమనే బండలో నుండి నీవు ప్రక్కకెళ్ళిపోయావు, సంఘముగా కట్టబడినటువంటి స్థితి నుండి కూలిపోయావేంటి అని ప్రశ్నిస్తే నాకు అర్థం కాలేదండి. సాతానుడు